హాయ్ అండి, నేనండి మీ నాయుడుగారు అమ్మాయినండి. ఈరోజు జున్నుతో వచ్చేసానండి. జున్ను అంటే మామూలు జున్ను కాదండి. జున్ను పాలు లేకపోయినా జున్ను రెడీ చేసుకోవచ్చండి. ఒకసారి చూసేద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ పాలు, 2 ఎగ్స్, పావు కేజీ బెల్లమునండి. ముందుగా మనం పాల ప్యాకెట్ని చింపుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఎగ్స్ని కూడా పగలగొట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. అంటే మిక్సీ అంటే మామూలుగా పట్టుకోకూడదండి, అది చాలా బీట్ చేయాలండి ఎక్కువ. అది ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది, ఎగ్ కదండి. స్మెల్ లేకుండా ఉండాలంటే ఎంతసేపు బీట్ చేస్తే అంత మంచిదండి. అది చూసారా, వాటర్ పాలలో అయిపోతుంది. అలా బీట్ చేసిన దాన్ని మనం పట్టుకుని ముందుగా చింపు పెట్టుకున్న పాలలోనే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం బీట్ చేసుకోవాలి, రెండు మిక్స్ అయ్యేలా. మిక్స్ అయిన తర్వాత మనం తీసుకున్న మన తీపి ఎక్కువైతే కొంచెం ఎక్కువ తీపి తీసుకోండి. మేమైతే పావు కేజీ బెల్లం తీసుకుని మేము తీపి ఎక్కువైతే తింటామండి. ఆ బెల్లం ఆ పాలలో కలిగేదాకా గడ్డతో తిప్పుకోండి మీరు బాగానే. చూసారా, తిప్పిన తర్వాత మనం కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆవిరి మీద పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్ర ఏమైనా ఉంటే ఇడ్లీ పాత్రలో అడుగున కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలా ఒక 20 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి. చూడండి మీరు 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని మనం ఏదన్నా సరే చాక్ కానీ ఏదన్నా పెట్టుకుని చూసుకున్నాం అనుకో. చూసారా, అలా తడి తగలకుండా రావాలన్నమాట అండి. అయిపోయింది, మనకు జున్ను రెడీ అయిపోయింది. ఇంతకు ముందంటే మనం జున్ను పాలు ఉంటేనే జున్ను చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూసారా, వేడివేడిగా జున్ను రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే జున్ను మామూలు మన జున్ను పాలతో జున్ను కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, జున్ను పాల జున్నులాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి.